వెల్కమ్ టు ఏబీ న్యూస్. ముమ్మిడివరంలో అసంపూర్తిగా ఉన్న పోలమ్మ చెరువు వాకింగ్ ట్రాక్ పనులను సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు సిఎస్ఆర్ అధికారులతో కలిసి పరిశీలించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు బుచ్చిరాజు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని సిఎస్ఆర్ సంస్థ ప్రతినిధులను కోరారు. పోలమ్మ చెరువు గట్టు ఆధునీకరణకు ప్రభుత్వ ఆసుపత్రిలో అసంపూర్తిగా ఉన్న పనులతో పాటుగా గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించి ఆట స్థలంతో పాటుగా ఇతర సదుపాయాలను కల్పించాలని కోరారు. పల్లంకూరు గ్రామంలో ఆసుపత్రి నిర్మాణానికి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో స్థలం కేటాయించామని, ఇక్కడ బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేశామని, కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులను నిలిపివేసిందని, ఆసుపత్రి నిర్మాణానికి నియోజకవర్గంలోని ప్రజలు ఇతర సదుపాయాలు కల్పించేందుకు సిఎస్ఆర్ నిధులను మంజూరుకు కృషి చేస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన ముమ్మిడివరం నియోజకవర్గంలో అసంతృప్తిగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కానీ, అదేవిధంగా మన పోలమ్మ చెరువు గట్టు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయాలని ఎప్పటి నుంచో మన కోరిక. దాని మీద మన ఓఎన్జీసీ మన నియోజకవర్గంలో అనేక కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి ఓఎన్జీసీ ఈడీ గారిని మాకు నిరుపయోగంగా ఉన్న ఈ స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ డెవలప్ చేయాలని ఆయన కోరటం జరిగింది. దాంట్లో మరి ఇప్పుడు మన తానేళ్ళంక గురుకుల పాఠశాలకు వచ్చాం. ఇక్కడ 1,20,00,000 లక్షలతో ప్రతిపాదనలో మరి ఓఎన్జీసీకి ఇవ్వడం జరిగింది. దాన్ని పరిశీలించడానికి ఈరోజు ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఆఫీసర్స్ని పంపించడం జరిగింది. మరి దీంట్లో ప్రధానంగా ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో అన్నీ కూడా నిరుపయోగంగా పాడైపోయినాయి. అదేవిధంగా పిల్లలందరూ కూడా ఈ కిందనే పడుకోవడం వల్ల త్రీ టైర్ బెడ్స్ కావాలని చెప్పి నేను ఓఎన్జీసీకి చెప్పడం వల్ల ఈరోజు ఈ ప్లే గ్రౌండ్ ఒకటి లేదు ఇక్కడ. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ఓఎన్జీసీ వారిని అడగడం, వారు కూడా ఈరోజు వచ్చి పరిశీలించడం జరిగింది. అదేవిధంగా మన ముమ్మిడివరం నగర పంచాయతీకి సంబంధించి ముమ్మిడివరం మండల ప్రజలందరికీ కూడా అవసరమైంది మన పోలమ్మ చెరువు గట్టు ఉంది కాబట్టి దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ కావాలని నేను ఓఎన్జీసీ దృష్టికి తీసుకెళ్ళాను. దాని నిమిత్తం ఆ వాకింగ్ ట్రాక్ ప్లస్ దాని చుట్టూ బ్యూటిఫికేషన్ చేసి ₹1,00,00,000 ప్రతిపాదన పంపాం. ₹1,00,00,000 కూడా శాంక్షన్ ఇవ్వడానికి మరి ఓఎన్జీసీ సంస్థ ఈరోజు ఆ ప్రోగ్రాం చూడడానికి వచ్చారు. అది కూడా మనకు శాంక్షన్ వస్తుంది తొందరలో. అదేవిధంగా పల్లంకూరులో గత 2014లో నేను ఎమ్మెల్యే ఉండగా సిహెచ్సి ఒకటి శాంక్షన్ చేసి కన్స్ట్రక్షన్ చేసి మరి స్లాబ్ దశ దాకా వచ్చింది. గత 5 సంవత్సరాలు కనీసం పట్టించుకోలేదు దాన్ని. మళ్ళీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్ పిలిపించి మరి ప్రభుత్వంలో అప్పుడు 50 లక్షల నిధులు మిగిలి ఉంటే ఆ 50 లక్షలతో మరి స్లాబ్ వరకు తీసుకెళ్ళాం. దానికి కూడా మరొక 50 లక్షలు ఇచ్చి ఆ పిహెచ్సిని కూడా పూర్తి చేయాలని చెప్పడం, అది కూడా పర్యటించారు. అదేవిధంగా మరి తాళరేవులో కూడా చొల్లంగి గ్రామంలో ఈ ఏదైతే గురుకుల పాఠశాల ఉందో అటువంటి గురుకుల పాఠశాల మనకి 600 మంది విద్యార్థులతో అక్కడ కూడా గురుకుల పాఠశాల ఇదే పరిస్థితిలో ఉంది. అక్కడ కూడా బెడ్స్ లేవు, మరి ప్లే గ్రౌండ్ లేదు, చుట్టూ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, మరి కిచెన్ కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. దీన్ని బాగు చేయాలని చెప్పి ఓఎన్జీసీ దృష్టికి తీసుకెళ్ళాను కాబట్టి దాన్ని కూడా పరిశీలించి, అదేవిధంగా తాళరేవులో ఉన్న సిహెచ్సి కూడా ఆ కాంపౌండ్ వాల్ ఏరియాలో ఉన్నదంతా కూడా బాగా డస్ట్తో ఉంది, దాన్ని కూడా ఆధునీకరణ చేయాలని చెప్పి దానికి కూడా ఒక ₹35 లక్షల అడగడం జరిగింది. మరి ఇవన్నీ కూడా పరిశీలించడానికి వచ్చారు. ఇవన్నీ పబ్లిక్ ఉపయోగపడే కార్యక్రమాలు కాబట్టి నాకు ఎందుకంటే గతంలో నేను ఇవన్నీ చూశాను. ఆ టైంలోనే 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడే ఇవన్నీ కూడా బాగు చేయాలని ఒక ఆలోచన ఉండేది. కాకపోతే ప్రభుత్వం మారిపోవటం గత 5 సంవత్సరాల్లో కనీసం పట్టించుకోకపోవడం వల్ల ఇది ఎట్టి పరిస్థితుల్లో మా టైంలో ఇవన్నీ చేయించాలనే తపంతో ఓఎన్జీసీ, ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు మన చిన్నాభిన్నం చేసి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయి మరి మన స్టేట్ గవర్నమెంట్కి అరకొరగా నిధులు ఉండటం వల్ల రాష్ట్ర గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఓఎన్జీసీ యాక్టివిటీ మన దగ్గర జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రజలకు అవసరార్థం ఉపయోగపడే స్కూల్స్ కానీ, అదే పబ్లిక్ ఉపయోగపడే వాకింగ్ ట్రాక్ కానీ, మరి హాస్పిటల్ వ్యవస్థ కానీ మెరుగుపరచాలని చెప్పి కోరటం, దాంతో వాళ్ళు ఆమోదించి ఈరోజు మన ప్రతిపాదనలన్నీ కూడా తీసుకుని ఈరోజు చెక్ చేయడానికి వచ్చారు. కాబట్టి తొందరలో శాంక్షన్ ఇస్తారు. ఇవన్నీ కూడా ఎట్టి బస్సులో ఈ సంవత్సరంలో పూర్తి చేయాలని చెప్పి ఆకాంక్షతో ఈరోజు ఈ పరిశీలనలోకి వచ్చాం. ఓన్లీ మన ఈ తానేళ్ళంక స్కూల్కి వచ్చినట్టు ₹1,20,00,000 ప్రపోజల్ పెట్టాం. మన వాకింగ్ ట్రాక్ వచ్చినట్టు ₹1,00,00,000 ప్రపోజల్ పెట్టాం. పల్లంకూరు సిహెచ్సికి వచ్చినట్టు 50 లక్షలు. అదేవిధంగా తాళరేవులో ఉన్న గురుకుల పాఠశాల ₹1,16,00,000,
తాళరేవులో ఉన్న సిహెచ్సికి, ఎందుకంటే డైలీ 300 నుంచి 400 మంది పేషెంట్లు వచ్చి సిహెచ్సి అక్కడ కూడా ఆధునీకరణ చేయాలని చెప్పి దానికి ఒక 35 లక్షలు. అదేవిధంగా మన కాలేజీ అంటే ఫస్ట్ పేజీలో 4 వర్కులు ఇస్తానని చెప్పి 4 చూపించాం. సెకండ్ పేజీలో మన ఏదైతే మన కాలేజీ ఉందో కాలేజీ మరి మన జూనియర్ కాలేజీ సేమ్ మన డిగ్రీ కాలేజీ రెండింటికి కూడా సుమారు 6 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపారు. ఇవన్నీ కూడా ఈ ఓఎన్జీసీ ద్వారా చేయాలని చెప్పి ఒక కార్యరూపం దాల్చాం కాబట్టి తప్పనిసరిగా మరి ఈ గ్రాంట్లు తెచ్చి పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియదు.